తన పేరు ఏం పేరు గాయపడ్డ కన్నెపల్లి పంపులను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోందని పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎత్తి వచ్చేశారు. పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో కోరుకంటి పుట్టా మధు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులపై విమర్శలు చేయడం తప్ప కాంగ్రెస్ నాయకులకు హామీలు అమలు చేసే పనిలో లేరని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కరికి కూడా వ్యవసాయం అంటే తెలియదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పుట్టా మధు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలొకేషన్ లేదని రైతు అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేదనటానికి సాక్ష్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీద నుండి ఎస్ఆర్ఎస్పి కింది వరకు మనం చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళకు వ్యవసాయం పట్ల నీళ్ళ పట్ల కనీసం అవగాహన లేదంటానికి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా మంతనికి పెద్దపల్లికి నీటి అలొకేషన్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ అలొకేషన్లు ఉండాల్సిన అవసరం లేదు. అలొకేషన్లు ఎక్కడ ఉండాలి, ఏ పరిస్థితిలో ఉండాలనేది దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మాకు నీళ్ళు అలొకేషన్ లేకపోయినా ఆ బ్యారేజ్లను మేము చెక్ డ్యాముల లాగానన్నా వాడుకుంటాం, దానికోసమైనా మీరు దాన్ని పునరుద్ధరించండి అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జ్ఞానం కలిగించే విధంగా కన్నెపల్లిని సందర్శించడం జరిగింది. మానేరు మీద కూడా మేము చెక్ డ్యాములు కట్టినాం. మంతిలో నేను బొక్కలవాగు పైన ఒకటి చెక్ డ్యామ్ కట్టిన. చెక్ డ్యాములు అంటేనే బ్యారేజీలు అంటేనే అక్కడ నీళ్ళు ఇవ్వాలనేది అవసరం లేదు. కనుక ముందుగా ఏదైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దాన్ని పునరుద్ధరించే ఆలోచన చేయనటువంటి ఈ దద్దమ్మలు ముందుగా ఈ సమాజానికి జవాబు చెప్పాలి. లక్ష్మణ్ కుమార్ గారు మా గురువు, మా దైవం అని ఈయనకన్నా జూనియర్ను పట్టుకొని దుద్దిల్ల శ్రీధర్ను పట్టుకొని మా నాయకుడు అంటున్నాడు. అసలు ఈయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఈయన పోటీ చేసినప్పుడు ఆయన రాజకీయాలలోకి రాలే. ఈయన 99లో పోటీ చేసినప్పుడు, నేను అనుకుంటా 99లో గోదావరిలో పోటీ చేసినప్పుడు దుద్దిల్ల శ్రీధర్ రాజకీయాలకు రాలే. ఆయనను పట్టుకొని మా గురువు లేకపోతే మా నాయకుడు అంటున్నాడు. నిజంగా సిగ్గుపడాలి. కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే సస్యశ్యామలం అయిపోయింది ప్రాంతమంతా. గోదావరికి అని పేరు ఎట్లా వచ్చిందో, గోదావరి నది తీరంలో ఉన్నటువంటి అడ్డగుంటపల్లికి నామకరణం గోదావరికని అనే పేరు రావడానికి కారణం ఆ గోదావరి వర్ధిల్లుతుండేది. ఇవాళ ఆగస్టులో, జూన్ జూలై ఆగస్టులో చాలా గొప్పగా ఒడ్లపాలెం నీళ్లు పోయేది. వాళ్ళు చేసేటువంటి తప్పు వాళ్ళకు అర్థమైపోయింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము దానికి నాయకత్వం వహించినటువంటి కొప్పుల ఈశ్వరన్న మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు. నీళ్ళ కోసం అనేక పోరాటాలు, ఆ పోరాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. ఆనాడు ఉద్యమంలో కూడా నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమమే ఈ తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాధాన్యత నీటికిచ్చి కేసీఆర్ గారు చెరువుల పూడికి తీత నుండి మొదలుకొంటే అనేక లిఫ్టులు, అనేక చెక్ డ్యామ్లు, చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి సమాజానికి, తెలంగాణ రైతాంగానికి అందించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి విజయవంతంగా పూర్తి చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర, కేసీఆర్ గారి మీద కుట్రే ఉంటే ఉండవచ్చు కాక, కానీ రైతులు ఏం చేసిండ్రు, తెలంగాణ సమాజం ఇలా ఏం చేసింది? ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కదా, గెలిపించినందుకు ఇలా ఎండబెడుతున్నారా? ఈ రైతులను ఇలా రోడ్ల